గాజువాక ఎన్బీఆర్ అవార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కల్తీ లడ్డు వ్యవహారంపై పత్రికా సమావేశం నిర్వహించారు. వార్డు క్లస్టర్ ఇన్ఛార్జి వేగుంట శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చేసిన అపచారాన్ని ఖండిస్తున్నామని, అలాగే కల్తీ నెయ్యి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వైకాపా నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో వార్డు ప్రధాన కార్యదర్శి బొడ్డేడ జగదీష్ అప్పారావు, గాజువాక తెలుగు యువత అధ్యక్షులు మనపురం గణపతి, వార్డు బీసీసీఎల్ అధ్యక్షులు కోటపాటి సుబ్బయ్య, సెక్రటరీ బొబ్బిలి శ్రీను, సెక్రటరీలు రాయుడు నాగేశ్వరరావు, కాసాపు వెంకటేష్, బూత్ ఇన్ఛార్జీలు గోవింద్ ప్రధాన్, ఓబిల్నేని లక్ష్మణ్ రావు, నూక అప్పారావు, ఉలికి లోవబాబు, నరహరిశెట్టి రామ్మన్ రావు, సిహెచ్ సన్యాసి నాయుడు, కోరిబిల్లి బాలకృష్ణ, విశ్వ బ్రాహ్మణ సంఘం తరపున సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న విపరీతమైన పరిస్థితుల గురించి ప్రజలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత కూటమిగా మాకుంది. ఈ రోజున హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద, సనాతన ధర్మం మీద ఒక రకమైన ప్రణాళిక ప్రకారం వీళ్ళు ఈ రాజశేఖర రెడ్డి కుటుంబం దాడి చేస్తుంది. గత చరిత్ర నుంచి చూసుకుంటే కూడాను రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి 7 కొండలు లేవు 2 కొండలే అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చాడు. దాన్ని కూడా ఆ రోజున మన పీఠాధిపతులే కానీ, మన హిందూ సమాజమే కానీ లైట్గా తీసుకున్నాయి. దాన్ని ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉండి దాన్ని వ్యతిరేకించి దాన్ని గొడవ చేసేటప్పటికి దాన్ని మళ్ళా 7 కొండలుగా జీవో ఇచ్చారు. దాన్ని ఒక పథకం ప్రకారం ఎలాగైనా సరే ఆ 7 కొండల వాడిని మనం ప్రాధాన్యం తగ్గించాలి, వాళ్ళ మతాన్ని డెవలప్ చేయాలి, తద్వారా ఓటు బ్యాంక్ పెంచుకోవాలి, తద్వారా పర్మనెంట్గా మేమే అధికారంలో ఉండాలన్న ఒక దృక్పథంతో వాళ్ళు చేస్తున్న అరాచకమే ఇది. దాంట్లో భాగంగానే ఆ రోజు వాళ్ళ నాన్న అది చేస్తే కొడుకు వచ్చాక దంతకు మించి అసలు తిరుపతిలో మన ఏ భక్తుడైనా సరే, మన కలియుగ దైవం వెంకన్న బాబు ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ లడ్డు అన్నది ఒక పవిత్రంగా భావించే ఆ లడ్డూని కల్తీ చేస్తే కనుక వీళ్ళని హిందూ మతాన్ని మనం దెబ్బ కొట్టచ్చు అన్న ఒక కుట్రతో అసలు ఆ పాలు లేకుండా నెయ్యి ఎలాగ వస్తుందండి? అటువంటిది ఏ చెట్టు లేని చోట ఏదోలాగా సృష్టించేసి కల్తీ నెయ్యి కెమికల్స్తోనూ లేకపోతే యానిమల్ ఫ్యాట్స్తోనూ సృష్టించేసి లడ్డూలు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి హిందూ సమాజాన్ని మీద వదిలేశారు. అవి ఈరోజు తెలిసేటప్పటికి దాన్ని పక్కదారి పట్టించడానికి, తిరిగి ఎదుటి రోడ్డు మీద బురద రాయడానికి, అధికార పక్షాన్ని మీద బురద రాసి తను తప్పించుకోవడానికి తను చేస్తున్న నేర సంస్కృతిలో భాగంగానే ఈ రోజున హెరిటేజ్ మీద దుష్ప్రచారం మొదలుపెట్టాడు. దాన్ని ఇప్పుడు ఈ రోజున ముక్త కంఠంతో హిందూ సమాజమే కాదు, యావత్ ప్రజానీకం కూడా, తెలుగు ప్రజానీకం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. దీని మీద విస్తృతంగా చర్చ జరగాలి. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, ఇవాళ ప్రజానీకం అనుకుంటుంది ఏంటంటే, ఇంత క్రూరమైన పని చేస్తే పెద్ద పెద్ద పీఠాధిపతులు కానీ, ఉన్న కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ ఏం చేస్తున్నాయి? వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు వీళ్ళని వదిలేస్తున్నారు? వీళ్ళు చేసే ఆర్థిక నేరాలే కానీ, లేకపోతే ఇటువంటి మతపరమైన నేరాలే కానీ ఏ చేస్తున్నా కూడాను పైన వాళ్ళు ఎందుకు స్తబ్దతగా ఉన్నారు? ఇవాళ కూటమి అని పెట్టుకున్నాం, ఆ కూటమి ధర్మాన్ని కూడాను పాటించకుండా బీజేపీ నాయకులు ఇవాళ మాకు ఎంతో బాధతోనే ఇవాళ పేరు పెట్టి అనాల్సి వస్తుంది. బీజేపీ నాయకుల స్పందన అన్నది తక్కువగా ఉంది. ఎంతవరకు గీనును చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకత్వం ఎందుకు మాట్లాడట్లేదని మేము ఈ సభాముఖంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. మీరు ఎందుకు మాట్లాడరు? పీఠాధిపతులు అదేవిధంగా హిందూ ధర్మం, హిందూ సమాజం, హిందూ సనాతన ధర్మం అని చెప్పి ప్రభుత్వం దగ్గర ఎకరాలు తీసుకుని ఆశ్రమాలు పెట్టుకుని మీరు పీఠాలు నడుపుతూ హిందూ సమాజం మీద మీరు ఒక విధంగా బతుకుతున్నారు. పెద్ద పెద్ద పీఠాధిపతులు ఎందుకు మాట్లాడరు? చిన్న పీఠాధిపతులు వీళ్ళందరూ బయటకు వస్తున్నారు, కానీ పెద్ద వాళ్ళు వీళ్ళు ఎందుకు మాట్లాడరు? హిందూ ధర్మం మీద మనకు దాడి జరుగుతుంది, ఈ దాడిని మీరు ఎందుకు ఖండించరు? మీరందరూ కూడాను దయచేసి
ఇప్పటికైనా సరే బయటకు వచ్చి ముక్త కంఠంతో దీనికి ఖండించకపోతే రేపొద్దున్న మన హిందూ సమాజం అన్న హిందూ మతం అన్నది ప్రమాదంలో పడద్ది. రాను రాను కూడాను ప్రతి ఒక్కరిలోనూ ఇంకా ఏముందిలే అన్న నిర్లిప్తత వచ్చేస్తుంది. వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ మతాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఇవాళ మనం అధికారంలోకి రాగానే సైలెంట్ అయిపోయి కుతంత్రాలు కుట్రాలకి తెరలేపుతున్నారు. ప్రతిదీ అవినీతి, ప్రతిదీ అరాచకమే. దాని మీద కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీరు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడాను ఈ నాయకుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి హిందూ సమాజాన్ని కాపాడవలసిందిగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ వేదిక ద్వారా మేము మరీ కోరుతున్నాం.